సిబిఐ కానీ ఏసీబీఐ ఏదైతుందో వాళ్ళు ప్రూవ్ చేయాలి. డిఫరెన్స్ దానికి దీనికి అదే ఉంటుంది. ఇట్లా చాలా ప్రగల్భాలు పలికారు వాళ్ళ కుటుంబం. మోడీ లేదు, గీడి లేదు, రా రా అంటే ఏదైతుందో వాళ్ళ చెల్లెని తీసుకొని పోయిండు. ఇప్పుడు కూడా ఏదైతుందో ఈ లొట్టపీసు తర్వాత తుప్పలు అని హరీష్ రావు, ఇటువంటి భాష ఏదైతుందో మంచిది కాదు. చదువుకున్నావు, అమెరికాలో 9.5 సంవత్సరాలు మంత్రిగా చేశావు, ఆల్మోస్ట్ ఆర్ ముఖ్యమంత్రి అంత స్థాయిగా డిఫాక్టో చీఫ్ మినిస్టర్ నడిపావు. ఇటువంటి భాష ఏదైతుందో మంచిది కాదు. ఇది ఉద్యమ భాష. గతంలో కూడా ఏదైతుందో చావు అంటున్నో మీరు మీ కుటుంబ సభ్యులు ఎవ్వరు, మీ బంధువులు గాని మీ మిత్రులు గాని ఒక్క వ్యక్తి కూడా చావలే. 1200 మంది ఉసురు పోసుకున్నారు, చంపారు మీరు ఫేక్ ఆఫ్ దీక్షలు చేసి. ఈ రోజు ఆయన చస్తా అంటుండు. ఇక వాళ్ళ నాయన దీక్ష, ఇది ఖమ్మం కేసీఆర్ డిసెంబర్ 29 నవంబర్ 29 నాడు దీక్ష. ఆయన దీక్ష ఖమ్మం నుంచి హైదరాబాద్ వచ్చి 9th కు ప్రకటన అయిన తర్వాత 11th కు నిమ్స్ నుంచి రిలీజ్ అయ్యాడు. ఇది ఖమ్మం రిపోర్టు, ఇది నిమ్స్ రిపోర్టు. అయితే అతను ఒక్క నిమిషం, అతను దీక్ష పట్టే ముందు ఏం చెప్పాడు? ఇది చివరి పోరాటము తెలంగాణ. ఒక 40-50 వేల మంది ఎక్కడ పెట్టాడు? సిద్దిపేటలో, ఆయన నియోజకవర్గం, ఆయన స్థావరంలో, ఆయన సామ్రాజ్యంలో 40-50 వేల మంది నాతో దీక్ష కూర్చుంటారు, అమర్నాథ్ దీక్ష. మీరు ఏమాత్రం డిస్టర్బ్ చేసినా ఆ 40 వేల మంది ఏదైతుందో ఆత్మాహుతి చేసుకుంటారు నా కోసం అని చెప్పి అంతా పెట్రోల్ గిట్రోల్ అంతా రెడీ పెట్టి ఏదైతుందో కరీంనగర్ వెళ్ళాడు. 27 అంటే 29కి అనుకోండి, 27 చివరికి అక్కడ అరెస్ట్ దీక్ష కోసం సిద్దిపేట రావాలి. ఆయన వెహికల్లో రాలే, ఆయన అక్కడ ఇల్లుంది, ఆఫీస్ అని అడిగాను, ఆయన సొంత ఆస్తి కింద రాసుకున్నాడు అక్కడ కరీంనగర్ లో. ఉత్తర తెలంగాణ ఆఫీసు, దక్షిణ తెలంగాణ ఆఫీసు అంటారు, ఏమంటారు దాన్ని. ఒక ప్యాలెస్ కట్టుకున్నాడు అక్కడ కూడా. అక్కడ నుంచి ఏ వెహికల్ ఎక్కాడు? బుల్లెట్ ప్రూఫ్ పోలీస్ వెహికల్ ఎక్కాడు. నిజంగా నేను దీక్ష పెట్టేటోడైతే పోలీస్ వెహికల్ ఎందుకు ఎక్కాలి? ఆయనకు దీక్ష పట్టే శక్తి సామర్థ్యాలు లేవు. గతంలో కూడా ఢిల్లీలో ఏం చేసిండు మనకు తెలుసు, అదంతా వివరాలు పోదలుచుకోలే. జంతర్ మంతర్లు ఏం చేసిండు, రాత్రి ఎక్కడ పోయిండు, మళ్ళీ ఏంది, ఇవన్నీ మనం చూసాం. అతని ఆరోగ్యము సహకరించదు దీక్షకు. అతనుకున్న ఏమంటారంటే అవి డిసీజెస్ అనుకోండి. అలాగే ఏదైతుందో పోలీస్ వెహికల్ ఎక్కి పోలీస్ ఏం చేసింది? వరంగల్ నుంచి ఖమ్మం తీసుకెళ్ళింది. ఇక్కడ హరీష్ రావు గారు ఒక 10,000 మంది జమ చేశారు. పెట్రోల్ 1,000 రూపాయలది, 1,000 రూపాయలు. వాళ్ళ మామను తీసుకుపోతా ఉంటే ఏదైతుందో దీక్షను భంగం చేయడానికి పోలీసు ఏదైతుందో కుట్రలు పన్నింది ఇక్కడికి రాకుండా అని రస్తారు, కొలిగిస్తారు. అక్కడ ఆ మీటింగ్ లో అడ్రస్ చేసుకుంటూ పెట్రోల్ ఉన్నది, పెట్రోల్ పోసుకున్నాడు. అగ్గిపెట్టలేదు, చారాన్ని అగ్గిపెట్టే 4 అన్నారు, 25 పైసలు అగ్గిపెట్టలేదు. పెట్రోల్ మాత్రం 1,000 రూపాయలు. అలాగే ఆయన ఖమ్మం పోయాడు కదా, మొదటి రోజు ఏం చేశాడు మనం చూసాం, జ్యూస్ తాగాడు. ఎప్పుడైతే ఇక్కడ యూనివర్సిటీలో కానీ గడబడైన తర్వాత మళ్ళీ రివర్స్ అయిపోయి నన్ను హైదరాబాద్ షిఫ్ట్ చేయమంటే హైదరాబాద్ షిఫ్ట్ చేశారు. ఇది హైదరాబాద్ రిపోర్ట్. నిమ్స్ ఇగో ఎవ్రీడే 3 నుంచి ఏదైతుందో ఎవ్రీడే ఏం తీసుకున్నాడు ఆయన మెడిసిన్స్ అనేది వెరీ క్లారిటీగా ఏదైతుందో 9th వరకు ఉంది. ఆయన లేచే వరకు ఎప్పటి వరకు అంటే 10th 11th ఇగో 11th వరకు రిపోర్ట్ ఉంది. ఇటువంటి దీక్ష ఏదైతుందో ఫ్లూయిడ్స్ అండ్ మినరల్స్ చేసుకుంటాడు. అంటే పుట్టిన పిల్లవాడు 90 కాదు 100 సంవత్సరాలకి వితౌట్ ఎనీ ఫుడ్ ఇతను తీసుకున్న ఫ్లూయిడ్స్ ఏదైతుందో 100 సంవత్సరాలు అంటే బతకొచ్చు. ఇగో దీనికి నిదర్శనం ఇంపాల్లో షర్మిలి అని ఏదైతుందో ఆమె ప్రపంచంలోకి వెళ్ళి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత స్వాతంత్ర్య సాక్షిగా ఉద్యమ తరంగము ఓటు చట్టపరం పేరిట ఇరోమ్ ఓటు హక్కును దోపిడి వంటి ఒక నిమిషం అమ్మా, ఇది ప్రజాస్వామ్యం పోయిందంటూ గత ఎన్నికలు కూడా ఈసారి ఓటేసేందుకు ముందుకు చట్టం పేరు వీలుంది. ఈమె షర్మిల బలహీనంగా ఉండడంతో ఆమెను మణిపూర్ రాజధాని ఇంపాల్లోని ఒక ఆసుపత్రి ప్రత్యేక వార్డులో ఉంచి బలవంతంగా ఫ్లూయిడ్ ఎక్కిస్తున్నారు. ఆమె ఉంటున్న గదినే సబ్ జైలుగా మార్చారు.
అయితే ప్రజా ప్రాతినిధ్య చట్టము 1951లోని సెక్షన్ 62(5) ప్రకారం జైల్లో ఉండే వ్యక్తి ఓటేసే హక్కు ఉండదు అనుకోండి. ఈమె 14 years ఉండదమ్మా. పోలీస్ కస్టడీలో ఆమె దీక్ష విరమించలే. దీక్ష ఏదైతుందో ఫ్లూయిడ్స్ ఇస్తామైంది హాస్పిటల్లో. 14 సంవత్సరాలు బతికింది. 14 years 14 సంవత్సరాలు బతికింది. కేసీఆర్ దానికంటే పవర్ఫుల్ వాడారు. కేసీఆర్ పవర్ఫుల్ వాడారు. ఇది రిపోర్ట్ అంటే ఇదంతా ఫేక్ దీక్ష దివాస్. ఫేక్ దీక్ష. మొన్న రీసెంట్ గా బీఆర్ఎస్ భవన్ లో కూడా దీక్ష దివాస్ నేను చెప్పాను కదా, ఢిల్లీలో చెప్పాను, ప్రతిసారి చెప్పాను. ఏదైతుందో ఇది నిమ్స్ రిపోర్ట్, ఇది డాక్టర్స్, ఇది ఖమ్మం, అది ఎవ్రీడే ఏం ఫెయిర్ చేసింది. మీరు ఒక చెట్టు కింద అంటే ఒక ఆర్ఎంపీ డాక్టర్ని అడిగినా కూడా ఏం దీక్ష ఇది ఫేక్ దీక్ష. కొందరు వాళ్ళ సహచరులు ఇడ్లీ తిన్నాడు, సాయంత్రము రాత్రి కర్డ్ రైస్ తిన్నాడు, అంతా అబద్ధం. ఓన్లీ ఫ్లూయిడ్స్ తోటే ఉన్నాడు, గడ్డం చేసుకోలే అంతే. దాంతో నీరసంగా కనిపించిండు. అదొక డ్రామా. ఎగ్జాక్ట్ ఎన్ని రోజులు ఈ దీక్ష చేశారు ఆయన? 29 నుంచి 9వ తారీఖు వరకు. 29 నవంబర్ అంటే 29, 30, 11 days చేశాడు. 11th కు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. 9th డిక్లరేషన్ 2009 9th నాడు ఆమె బర్త్డే నాడు అనౌన్స్ చేసింది. మళ్ళీ అది రివర్స్ అయింది. అయిపోయింది. ఇక్కడ సోనియా గాంధీ గారు, ఇక్కడ హరీష్ రావు గారు ఏదైతుందో డ్రామా చేసిండు. నిజంగానే కేసీఆర్ దీక్ష చేసిండు, నీరసంగా ఉన్నాడు, ఆరోగ్యం క్షీణిస్తుంది అనే బులెటిన్ వస్తుంది. డాక్టర్స్ భయపడ్డారు. అప్పుడు రోషయ్య గారికి తెలిసినా కూడా బయటికి చెప్పలే. తెలిసిన చనిపోయిన జయపాల్ రెడ్డి గారికి కేశవరావు గారికి తెలిసిన ఇది బయటకు పొక్కనివ్వలా. అతను ఫ్లూయిడ్ తీసుకుని అతనికి ఏం ప్రాణానికి ప్రమాదం. ఇంటెలిజెన్సీ, స్టేట్ ఇంటెలిజెన్సీ ఫెయిల్ అయింది, సెంట్రల్ ఇంటెలిజెన్సీ ఫెయిల్ అయింది. కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారు, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం రోషయ్య గారు ముఖ్యమంత్రిగా. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన కదా, సెప్టెంబర్ చనిపోయినాక రోషయ్య గారు అయ్యారు. November 29, 2009 December 9 డిక్లేర్ అయింది. అయిన తర్వాత ఎప్పుడైతే తెలంగాణకు మేము ఆయన రాసిచ్చిన ప్రకారం అసెంబ్లీ తీర్మానం కోసం మేము ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నామని చెప్పి ఒక అనౌన్స్ చేసి చిదంబరం గారు హోమ్ మినిస్టర్ ఇచ్చారు. దానికి ఏదైతుందో రివర్స్ గా ఆంధ్రలో రాయలసీమ ఆంధ్ర అంటే ఇక్కడ 119 పోతే అక్కడ 175 కదమ్మా ఎమ్మెల్యేలు. 170 మంది మొత్తము రాజీనామా, ఎంపీలు రాజీనామా. మేము సమైక్యాంధ్రనే కావాలా? 170 సమైక్యాంధ్ర కోసమే ఎక్కిపించారు. వాళ్ళందరూ రాజీనామా, మంత్రులు గింతులు అంతా రాజీనామా స్పీకర్ కి సమర్పించాడు. జయ ఆంధ్ర అని అక్కడ ఉద్యమం. ఆంధ్రప్రదేశ్ కలిసి ఉండాలి, లేకపోతే హైదరాబాద్ ఒక విధంగా కామన్ క్యాపిటల్ ఉండాలి, కలిసి ఉండాలి, కామన్ క్యాపిటల్ ఉండాలి. దీని మీద ఏదైతుందో ఇతను ఎప్పుడంటే 23 నాడు రివర్స్ అయింది. డిసెంబర్ 23 డిసిషన్ పెండింగ్ పెట్టింది. ఆంధ్రలో ఒత్తిడికి యూపీఏ ప్రభుత్వం, సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ ప్రధానిగా. అప్పుడు 20 నాడు ఏమిస్తాడు, మూవ్మెంట్ అవుతా ఉంటే 4 లక్షల మంది చచ్చినా తెలంగాణ పోరు ఆగదు. ఆంధ్ర రాష్ట్ర సీఎం కుర్చీ కోసమే సమైక్యాంధ్ర ఉద్యమం అంటే సీఎం కుర్చీ కోసం ఉద్యమం అన్నాడు. మాది బతుకు తెరువు పోరాటము, వారిది బలిసిన పోరాటం ఆయన చెప్పిన ప్రెస్ కాన్ఫరెన్స్. మైకులు విరగొట్టే చంద్రబాబు వారం నుండి ఏమైండు, చంద్రబాబు మాయమైపోయిండు అని చెప్పిండు. వారం నుంచి చెప్పులు మోయటం ఎందుకు, దమ్ముంటే పార్టీ పెట్టండి. చెప్పులు మోయడు కాదు, పార్టీ పెట్టండి, కొట్లాడండి నాలుగు. కానీ టీడీపీ తెలంగాణ నాయకుల టీఆర్ఎస్ అధినేత సూచన, టీడీపీ తెలంగాణ నాయకులకు టీఆర్ఎస్ అధినేత సూచన. ఈ మాట ఎవరితో అన్నాడు, టీడీపీలతో. టీడీపీ పీఆర్పీ నుండి టీఆర్ఎస్ లో చేరికలు అంటే 4 లక్షల మంది చస్తా అన్నాడు. అప్పటికి కొన్ని వందల మంది వచ్చారు, 600-700 మంది వచ్చారు. ఏది 20 అంటే ఆయన దీక్ష విరమించే వరకు. 1 minute దీక్ష విరమించే వరకు. ఆంధ్రులు ఒత్తిడి వల్ల ఏమంటుండు, 4 లక్షల మంది చచ్చినా తెలంగాణ పోరకు. ఆయననేమో దొంగ దీక్ష చేసాడు. ఆయన అల్లుడేమో పెట్రోల్ పోసుకున్నాడు, అగ్గిపెట్టలేదు, చారాన్ని అగ్గిపెట్ట 25 పైసలు అగ్గిపెట్టలేదు, 1000 రూపాయలు పెట్రోల్ ఉంది. అంటే ఇదంతా డ్రామా. నీ బావ గాని నీ తండ్రి గాని అమాయకులను రెచ్చగొట్టి చంపారు తప్పితే నువ్వు చావవు, నీ నీ తండ్రి చావడు, నీ చెల్లె చావది, నీ అన్నయ్య ఆయన పేరేంది సంతోష్ కుమార్, ఆయన పేరు రాజ్యసభ కదా, మందులు ఇచ్చడానికి రాజ్యసభ చేసిండు కదా, ఆయనకు మందులు కావాలి కదా, దేశమంతా తిరిగితే మందులు టైంకి ఇవ్వాలి.
ఆయన రాజ్యసభ చేసిండు, ఆయన 1000 కోట్లు సంపాదించిండు. మీ కుటుంబ సభ్యులు గాని మీ మిత్రులు గాని ఏ ఒక్కడు జవలే. బడుగు బలహీన వర్గాలు ఏదైతుందో దళితులు దాంట్లో బలైపోయిండ్రు 1200 మంది. 1200 మందికి 2014లో తెలంగాణ వచ్చిన తర్వాత మొదటి తీర్మానం చేసి 9.5 సంవత్సరాల అధికారంలో ఉండి 466 మందిని ఐడెంటిఫై చేశారు. సిగ్గు లేదా నీకు కేటీఆర్? సిగ్గు లేదు? అసెంబ్లీ మొదటి తీర్మానం, నువ్వు అసెంబ్లీలో ఉన్నావు కదా, మీ నాయన ముఖ్యమంత్రి కదా, ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డి గారు కదా, తెలంగాణ వచ్చిన తర్వాత ఫస్ట్ హౌస్ లో మొదటి చర్చనే సంతాప తీర్మానం 1200 మందికి. ఎక్కడ పోయిందా మరి 1200 మంది? వాళ్ళని చంపింది కదా 466 మందికి. వాళ్ళకైనా అందరికీ ఉద్యోగాలు 25 లక్షలు ఇచ్చిందా? ఇవాళ శ్రీకాంతాచారి ఆకాశం ఎత్తిండ్రు, మీకోసం బలైపోయిండు. ఆమె తల్లిని ఏం చేసిండ్రు? ఓడిపోయి హుజూర్ నగర్ ఇచ్చిన 2014లో. ఆయారాం గయారాంలకు మంత్రులు చేసినావు, ఎమ్మెల్సీలు చేసినావు, కార్పొరేషన్ చేసినావు. మరి ఆమెకు ఎమ్మెల్సీ ఎందుకు ఇవ్వలేదా? ఈ రోజు ఏదైతుందో మళ్ళీ ఒక సెంటిమెంట్ ను, అంటే నేను చావడానికి ఆయన సిద్ధము. నువ్వెందుకు చావాలయ్యా? నీ నాయన చావాలే, నీ బావ చావాలే. ఈ బోగస్ అనేది ఏదైతుందో ఇట్ ఈజ్ ఇన్ ద రికార్డ్స్. కనుక ఏదైతుందో ఇటువంటి ప్రగల్భాలు, ఇటువంటి అబద్ధాలు చెప్పకు. మోసము మాయా. ఈ రోజు మీరు అమెరికాలో ఉన్నప్పుడు 2006 వరకు నీవు నీ చెల్లె పార్టీ పెట్టినప్పుడు ఏం చెప్పిండు? మొదటి ముఖ్యమంత్రి తెలంగాణ వచ్చిన తర్వాత దళితుడే, నేను మియా బీబీ, నాకు పావు చేరు బియ్యం చాలు, నా కొడుకు బిడ్డ అమెరికాలో బ్రహ్మాండంగా అని చెప్పిండు. అటువంటిది ఏం చేశాడు? బతుకుంటే బల్సాకని తినొచ్చాను అన్నాడు. వాచ్ డాగ్ నేను కాపల కుక్క ఉంటా తెలంగాణ వచ్చిన తర్వాత. ఈ రోజు నక్సలైట్ ఎజెండానే నా ఎజెండా అన్నాడు. సామాజిక న్యాయం తెలంగాణ వస్తే జరుగుతుందని చెప్పిండు. ఈ రోజు గడిల పరిపాలన నైజాం కంటే, హిట్లర్ కంటే ఏదైతుందో, బ్రిటిష్ వాళ్ళ కంటే ఏదైతుందో, మొఘలై ఔరంగజేబు ఉన్నాడు కదా, ఆ పద్ధతిలో మీరు ఏదైతుందో రాజ్యం నడిపారు. ప్రజాస్వామ్యాన్ని కూని చేశారు. సెక్రటరేట్ రాకుండా, ప్రజలకు అందుబాటులో లేకుండా, ప్రతిపక్షాలకు కానీ, స్వయంగా మంత్రులకు కానీ, ఎమ్మెల్యేలకు కానీ నీ దగ్గర రావాలంటే ఒక నరక యాతన, ఇంటర్వ్యూ దొరకని పరిస్థితి. ఎప్పుడు దొరుకుతుండే? అసెంబ్లీ అప్పుడు, లేకపోతే ఏదైతుందో ఇంపార్టెంట్ ఏదైనా పార్టీ మీటింగ్లు అప్పుడు వస్తే దొరికేది లేదు. అటువంటిది ఈ రోజు మీరు ఏదైతుందో ఖచ్చితంగా నీవు దాంట్లో డబ్బులు ఫార్ములా ఈ రేసులు ఏదైతుందో ఒక 4-5 రేసుకు అగ్రిమెంట్ చేసుకున్నావు. రాష్ట్ర అభివృద్ధి కోసమా, టూరిజం కోసం, దాంట్లో అనుమానం లేదు. బట్ మొదటి ఈవెంట్ అయిన తర్వాత గ్రీన్ కో కంపెనీ ఏదైతుందో సెకండ్ టైం కు స్పాన్సర్ చేయడానికి తయారుగా లేకుండే, వాళ్ళ ఆర్థిక ఇబ్బందులతో. అటువంటిప్పుడు ఏదైతుందో నీవు ప్రభుత్వం డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది 55 కోట్ల ఎంతో. ఓకే, దానికి క్యాబినెట్ కావాలి కదా, దానికో సిస్టమ్ ఉంది కదా, ఆర్బీఐ ఫెమా యాక్ట్ ఉంది కదా. ఎలా ట్రాన్స్ఫర్ చేసినావు? ఓవరాల్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చినావు. ఆ రోజు హెచ్ఎండిగా ఉన్న ఏదైతుందో అరవింద్ గాని, తర్వాత ఇప్పుడున్న హెచ్ఎండి మున్సిపాలిటీ ఉన్న దానకిషోర్ గారు ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. మంత్రి చెప్పడం వల్ల మేము ట్రాన్స్ఫర్ చేసినాం. ఒక సిస్టమ్స్ ఉంటాయి, ప్రొసీజర్స్ ఉంటాయి, దాన్ని నువ్వు ఫాలో కావన్నా లేదా? వాళ్ళ దగ్గర డబ్బులు పోయినాయి, డబ్బులు వాళ్ళ దగ్గర ఉన్నాయి, రేపు అవసరం అనుకుంటే రిటర్న్ ఇస్తాననేదో అన్నట్టుగా నేను టీవీలో చూశాను. దట్ ఈజ్ ఓకే. అంటే నీకు దాంట్లో ₹1 అకౌంట్ జమ అయినట్లేదు, కానీ ప్రభుత్వం ప్రజాధనాన్ని ఏదైతుందో నీ ఇష్టారీతిగా నువ్వు ఏదైతుందో ఒక ఫారెన్ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేశావు. అది ఎలక్షన్ కోడ్ ఉండంగా, అది క్యాబినెట్ నిర్ణయం కాకుండా నీ ఓరల్ ఇన్స్ట్రక్షన్ తోటి అధికారులు చేసినామని చెప్తున్నారు. దీనికి బాధ్యత వహించవలసిన అవసరం ఉందా లేదా? దాంట్లో నీకు కిక్ బ్యాక్ వచ్చిందా లేదా? ఎలక్ట్రల్ బాండ్స్ అంటే అందరికి పార్టీలకు ఇచ్చిండు. నేను అడుగుతున్న కేటీఆర్ గారిని, ఈ భారతదేశ చరిత్రలో దాదాపు 1000 కోట్ల రూపాయలు ఏదైతుందో, 1000 కోట్లు ఎలక్షన్ ముందు చెప్పాలి కదా, మనం పార్టీ ఓడినా కూడా మనం ఓడిపోయినాక ఈ 5 ఏళ్ళు ఈ డబ్బులతో నడుపుతా అని చెప్పినావు కదా. ఈ రోజు కాంగ్రెస్ పార్టీకే అన్ని ఎలక్ట్రల్ బాండ్స్ రాలే, ఏ జాతీయ పార్టీకి లేదు, ఒక బీజేపీ తప్పితే, ఓన్లీ బీజేపీ. ప్రాంతీయ పార్టీలకు కూడా అంత ఎలక్ట్రల్ బాండ్స్ రాలే. ఎందుకు వచ్చినాయి? ఎవరిని వేసిన వాళ్ళు ఎవరు? పారిశ్రామికవేత్తలే కదా. వాళ్ళకేదో నువ్వు బెనిఫిట్ చేస్తానే కదా. ఈ రోజు నేను స్వచ్ఛంగా ఉన్నా, నికాసుగా ఉన్నా, ఒక 1 పైసా కూడా నేను ఏదైతుందో అవినీతి చేయలే. అయ్యా, బహిరంగ వేదికకు తయారు కండి. ఒక మినిమం మీ కుటుంబ సభ్యులు కాక మీ ఎమ్మెల్యేలు, మీ పార్టీలో ఉన్న వాళ్ళు
ఒక 200 మందిని నేను ఐడెంటిటీ చేసి లిస్ట్ తో సహా ఇవ్వడానికి తయారుగా ఉన్నా. వాళ్ళు టిఆర్ఎస్ రాకముందు ఎమ్మెల్యేలా, ఎమ్మెల్సీలా, ఎంపీలు కాకముందు, లేదా జిల్లా పరిషత్ లేకపోతే మున్సిపాలిటీ కాకముందు వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటి, ఈ 9.5 సంవత్సరాలు మీరు అధికారంలో వాళ్ళు దోచుకున్నది ఎంత అనేది నేను సాక్ష్యాలతో సహా చూపగలుగుతా. ఈ రోజు ఇప్పుడు మీరు బహిరంగ ఛాలెంజ్ కి రెడీ అండి? ఎప్పుడో అన్నామమ్మా, ఇది 2009 నుంచి చేస్తున్నా నేను. 2009 డిసెంబర్ నేను ఏదైతుందో, ఎప్పుడంటే అమెరికా పోయి ఎప్పుడు వచ్చాను, ఆయన విడ్డ్రా అయిందంటే 18వ తారీఖు నుంచి నేను బహిరంగం ఇచ్చిన. నేను ఇచ్చిన డాక్యుమెంటే జయపాల్ రెడ్డి గారు మాట్లాడారు. నేను ఇచ్చిన డాక్యుమెంటే 4సారి ఎలక్షన్లు మన రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ముఖ్యమంత్రి. నేను ఇచ్చిన డాక్యుమెంటే 18 ఎలక్షన్ కంటే ముందు ఇదంతా బయట పెట్టాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ గా ఉండి. పుంఖానుగా నేషనల్, లోకల్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ అండ్ యూట్యూబ్ లలో కూడా ఇవన్నీ వచ్చినాయి. ఈ యొక్క సమాచారము నా దగ్గర తప్పితే ఎవరి దగ్గర లేదు. నేను ఒక్కనే దీన్ని నా ఒక మిత్రుల ద్వారా అక్కడ సంపాదించాను. 29 ఆయన దీక్ష పట్టినాడు, నేను అమెరికా వెళ్ళాను. పొద్దున నేను కవిత గారు ఆయన దీక్ష స్టార్ట్ అయినాక TV9 లో జకీర్ గారితో మార్నింగ్ 7:30 to 1 o'clock దాకా డిబేట్ లో ఉన్నాం. ఆయన అరెస్ట్ అయ్యి ఖమ్మం పోయేదాకా. తర్వాత నేను ఆ రాత్రి అమెరికాకి వెళ్ళి 18th వచ్చాను. 18th మార్నింగ్ ఆఫ్ డిసెంబర్. ఆయన విరమించింది 9th, 11th కు డిశ్చార్జ్ అయ్యాడు. నేను 18th నాడు రిలీజ్ చేశాను ఇవంతా. ఇది నేను ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో తీసుకోలేదు. ఇప్పుడు కాంగ్రెస్ నేను అనుకుంటున్నా, నేను ఇదే డాక్యుమెంట్ మళ్ళీ మహేష్ కుమార్ గారికి, ఇప్పుడున్న పిసిసి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ గారికి ఇచ్చాను. వారు ఏదైతుందో గాంధీ భవన్ నుంచి అప్లై చేశారో ఒక 20 రోజులు అయింది. ఇంకొక 20-25 రోజులు ఈ డాక్యుమెంట్ అంతా ఏదైతుందో అఫీషియల్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇది నిలదీయండి అని ఏదైతుందో నేను మహేష్ గారిని రిక్వెస్ట్ చేసుకున్నాను, నా మిత్రుడిని. రాబోయే రోజుల్లో ఇదంతా బహిరంగ పరుస్తారు. ఇటువంటి దొంగ దీక్షలు చేసి దొంగ నాటకాలని బావాడి ఇవాళ నేను చావడానికి సిద్ధంగా. నువ్వెందుకు చేస్తావయ్యా? నీ నాయన చావలేదు, నీ బావ చావలేదు, నీ యొక్క మిత్రులు గాని, నీ బంధువులు గాని, నీకు సంబంధించిన వాళ్ళు ఎవ్వరు చావలే. అమాయకులు చంపాను మీరు రెచ్చగొట్టి. ఈవెన్ దీక్ష విరమించిన తర్వాత కూడా 4 లక్షల మంది అంటే 4 కోట్ల పాపులేషన్ తెలంగాణ. 4 లక్షల మంది చచ్చినా అంటే చంపడానికి తయారున్నట్టే కదా మీ నాయన. అమాయకులను చంపి 1000 కోట్లు అధికారము, దర్పణము, పోస్టులన్నీ మీరు సంపాదించుకున్నారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం నుంచి దిగిపోయారు, ఓడిపోయారు. ఇప్పుడు ప్రతిపక్షం మీద మీరెందుకు ఇంత వ్యతిరేకంగా పోరాడుతున్నారు? నేను పోరాడడం లేదమ్మా, నేను ఇష్యూస్ చెప్తున్నాను. నాకు పోరాటం అనేది నేను ఇండివిజువల్. నేను మీరే చెప్పారు విశ్లేషకుడు అని. ఇవన్నీ చూసి నేను మాజీ ఎమ్మెల్యేగా, మాజీ ఆర్టీసీ చైర్మన్ గా కాంగ్రెస్ ప్రాపర్ గా అటాచ్ చేస్తలేదు, ప్రజలకు మెసేజ్ ను కరెక్ట్ ఇవ్వడం లేదు. దాన్ని ఏదైతుందో నేను ఎడ్యుకేట్ చేయడానికి, ఏదైతుందో వాళ్ళు చేసిన అన్యాయాలు చెప్పడానికే మీ ముందుకు నేను వస్తున్నాను. సోషల్ మీడియా గానీ, కొన్ని ఇంపార్టెంట్ గా ప్రెస్ కాన్ఫరెన్స్ లో కరీంనగర్ గానీ, ఢిల్లీ గానీ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇష్యూ మీద, టైమింగ్ మీద. ఇప్పుడు దివాస్ దీక్ష చేశాడు. ఆ రోజు నేను ఢిల్లీలో ఉన్నాను. ఢిల్లీలో నేను ఓపెన్ ఛాలెంజ్ చేశాను. ఇప్పటి వరకు ఏ రోజు 10 సార్లు చేశాను నేను. 2009 నుంచి డిసెంబర్ 18 నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు నా దానికి కౌంటర్ ఇవ్వలేదు. ఎవరు ఇది అబద్ధము గోనె ప్రకాశ్ రావు చెప్పేదని చెప్పలేదు. ఇది ఈవెన్ వాళ్ళకి తెలుసు మీరు చెప్పేవన్నీ నిజాలని. ఇవన్నీ నిజాలే కదమ్మా, ఇది రిపోర్టే కదమ్మా. డాక్టర్స్ ఎవరు ఇప్పుడు వాళ్ళు కూడా ఎందుకు సమాధానం ఇవ్వట్లేదు అంటే ఇప్పుడు నిజాలను ఒప్పుకున్నట్టే కదా. సమాధానం సమాధానం ఇచ్చినప్పుడు బహిరంగ వేదిక రావాలి కదా, డాక్యుమెంట్ తోటి రావాలి కదా. ఈ డాక్యుమెంట్ కరెక్టా కదా, ఫేక్ అని చెప్పాలి కదా. ఈ డాక్టర్స్ పేర్లు ఇవన్నీ అయితే నేను టైప్ చేయలేను కదా, ఈ గ్రాఫిక్స్ అయితే నేను చేయలేను కదా. ఈ రిపోర్ట్ అంతా మెడికల్ రిపోర్ట్, ఒక 70 పేజీల రిపోర్ట్ నేను ఎంత చేయగలుగుతా? ఆయన ఇచ్చిన స్టేట్మెంటే కదా ఇది. సీడీలు కూడా నా దగ్గర ఉన్నాయి. ఇది సీడీ ఆల్సో దేర్. సో అందుకోసం ఏదైతుందో దీంట్లో కేటీఆర్ గారు అరెస్ట్ కాక తప్పది. కేసు ఏం కాదని నేను గతంలో కూడా చెప్పాను. నేను కేసు ఏమవుతుందా అనేది వరకు నెంబర్ ఆఫ్ కేసెస్ నేషనల్ లెవెల్ జరిగినాయి, వీగిపోయినాయి. ఇది చాలా లాంగ్ ప్రాసెస్. అరెస్ట్ కావడం అనేది ఖాయము. ఇంతకు ముందు మీరు ఒక మాట అన్నారు, ఉన్న దేశం మొత్తం లేదా ప్రాంతీయ పార్టీలలో ఎక్కువ డబ్బు, ఎక్కువ 900 కోట్ల చిల్లర ఎవరికి వచ్చినాయి? మా నేషనల్ పార్టీ ఒక బీజేపీకి తప్పితే కాంగ్రెస్ కే రాలే కదమ్మా బాండ్స్, ఎలక్ట్రల్ బాండ్స్. ఎందుకు వచ్చినాయి? ఇక్కడ మస్కా ఈ రోజు భారతదేశంలో ఫైనాన్షియల్ రిసోర్స్ ఉన్న స్టేట్ అంటే పార్టీలకు కానీ ఫండ్ కానీ చేయాలంటే ఓన్లీ తెలంగాణ. ఈ రోజు బాంబే కంటే కూడా, కలకత్తా కంటే కూడా రిచెస్ట్ ఆఫ్ అయింది ఇక్కడ. ఫార్మా కంపెనీలు కానీ, రియల్ ఎస్టేట్ కానీ, ఏదైతుందో లాట్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి, ప్రాజెక్ట్స్ కానీ, అన్నిట్లో డబ్బులే కదమ్మా, మస్కా కదా. రాజకీయాలు ఇంత క్రేజీ ఎందుకు పెరిగింది? ఇవాళ 30 కోట్లు ఖర్చు పెట్టింది ఒక క్యాండిడేట్ మీద. 30 crores
టిఆర్ఎస్ ఈ భారతదేశ చరిత్రలో ఇంత హైయెస్ట్ ఖర్చు పెట్టింది ఇప్పటి వరకు లేదు, ఉండబోదు ఇక. ఒక శాసనసభ స్థానానికి 30 కోట్లు ఇచ్చాడు. ఎక్కడ చెప్పండి ఇదంతా? మేము అవినీతి చేయాలి, నికాసుగా ఉన్నాం అని చెప్తున్నావు. ఎక్కడ డబ్బు ఇదంతా? సింగరేణి ఎలక్షన్ లో కోట్ల రూపాయలు కదమ్మా. ఒక మీటింగ్ పెడితే మొన్న పార్లమెంట్ ఎలక్షన్ లో ఒక్కొక్క మీటింగ్ 2.5-3 కోట్లు. అదేంటి? ఎక్కడ? గ్రౌండ్ లో కాదు, స్ట్రీట్ మీటింగ్కే. అన్ని ఒక్కొక్క మీటింగ్ కదా కేసీఆర్ అడ్రస్ చేసింది మొన్న పార్లమెంట్ ఎలక్షన్ లో. ఓన్లీ స్ట్రీట్ మీటింగ్, ఈవినింగ్ మీటింగ్ కనుక పండుడు, మళ్ళీ లేసుడు, మళ్ళీ తెల్లారు ఒక ఈవినింగ్ మీటింగ్. ఓన్లీ 1 మీటింగ్. ఆ 1 మీటింగ్ 2.5-3 కోట్లతోటి పబ్లిక్ గ్యాదరింగ్, మైక్ సిస్టము, పబ్లిక్ ను డబ్బులు ఇచ్చే తీసుకురావాలి కదమ్మా. డిపాజిట్లు పోయినాయి కదా. అందుకోసం ఏదైతుందో దీంట్లో అవినీతి జరిగిందనేది, నేను వ్యక్తిగతంగా నీకు కిక్ బ్యాక్ వచ్చిందనేది మాత్రము రాకపోవచ్చు. కానీ నీవు సిస్టమ్స్ ను, ప్రొసీజర్స్ ను కాదని నువ్వు ఓరల్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చి మనీ ట్రాన్స్ఫర్ చేస్తే వితౌట్ క్యాబినెట్ డిసిషన్, హౌ ఇట్ ఈస్? ఎట్లయితే నువ్వు ఓరల్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన మాదే ప్రభుత్వం నేను చూసుకుంటానని చెప్తుండే కదా అక్కడ ఐఏఎస్ ఆఫీసరు. ఖచ్చితంగా అరెస్ట్ అవుతాడు. ఇంకోటమ్మా, ఈ రోజు వాళ్ళు చింతమడగవరు. ఒకసారి ఊరికి పోయాడు, పోయి ఏం చెప్పాడు కేసీఆర్ అంటే, ఆయన పప్పు బెల్లాలకు ఎట్లా పంచుడు చెప్తాడు. నా పరిస్థితి మీకు తెలుసు, మీ పరిస్థితి నాకు తెలుసు. అందరికి ఒక్కొక్కరికి ప్రతి ఇంటికి ఏదైతుందో ప్రతి కుటుంబానికి 10 లక్షలు ఇస్తాను, 10 లక్షలు వంచిందమ్మా. ఎవరి సొమ్ము అది? ప్రభుత్వ సొమ్ము, ప్రజల సొమ్ము. నీ ఊర్లో నీ పాపులాటి కోసం నీకు ఇప్పుడు అక్కడ గుంట భూమి లేదు, చిన్న గజం లేదు అక్కడ. అంత అమ్ముకున్నాడు. ఎప్పుడు ఏం లేదు అక్కడ ఊర్లో. ఆయన లేదు, వాళ్ళ అన్నది లేదు, ఇద్దరిది లేదు. నక్సల్స్ బెదిరిస్తే వ్యవసాయం వదిలిపెట్టొచ్చిండు. 99 లో మంత్రి ఉండే, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్. చివరకు జానారెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు పంచారు అది చేసి దాన్ని గవర్నమెంట్ ఏదైతుందో ఎస్సీ కార్పొరేషన్ కి ఇచ్చారు వాళ్ళ ల్యాండ్స్ 50. హిట్ టీవీ యాప్